హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఈజ్ బాల్మణి యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి సండే స్పెషల్గా బోటీ కర్రీ చేయబోతున్నాము. సండే స్పెషల్గా బోటీ కర్రీ. బోటీని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. బోటీని క్లీన్ చేసి క్లీన్ చేయాలండి. ఇట్లా తెల్లగా అయ్యేటట్టు మనకు బోటీ ఎలా ఉంటుందో తెలుసు అండి. తీసుకొచ్చేప్పుడు కుక్కర్లో వేసి ఆనియన్ వేసి ఉడకబెట్టుకోవాలి. బోటీని ఆనియన్ కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి ఆనియన్ వేసి కర్రీ చేయాలి. ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, పుదీనా వేసాక బ్రౌనిష్ కలర్లో రావాలండి. ఆనియన్ బ్రౌన్గా రావాలంటే కొంచెం సాల్ట్ వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు రెండు వేసి కలపాలి. పచ్చివాసన పోయే వరకు వేస్తుండాలి. మంచి పచ్చివాసన వెళ్ళే వరకు. తర్వాత ఉడకబెట్టుకున్న బోటీ ఉంటుంది కదండి కుక్కర్లో, అది మనం ఇందులో వేస్తూ ఉండాలి. వాటర్తో సహా వేసేయాలి. వాటర్తో సహా వేయాలి. అది కొంచెంసేపు హై ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది కొంచెం దానికి పట్టేలా ఉంటుందండి. మనం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఒక 20 minutes పెట్టాలి. అలా పెట్టాక హై ఫ్లేమ్లో పెట్టాక కారం వేయాలి అండ్ సాల్ట్ వేసాక మరిగించాలి. నాన్ వెజ్లో ఎలా ఉంటుందండి, నాన్ వెజ్లో మనకి కారం ఉంటేనే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కారం తక్కువ ఉంటే మాత్రం నాన్ వెజ్ తినలేము. లాస్ట్లో అంతా అయిపోయాక లాస్ట్లో కొంచెం చింతపండు రసం వేయాలండి. వేసాక కొంచెం గరం మసాలా వేయాలి. నేను ఫస్ట్ యాడ్ చేసుకోలేదు గరం మసాలా అవన్నీ వేయడం. నేను లాస్ట్లో పౌడర్ వేస్తాను, గరం మసాలా పౌడర్. చింతపండు రసం వేసాను. ఇప్పుడు గరం మసాలా వేయాలి. 1 స్పూన్ సరిపోతుందండి. గరం మసాలా ఎక్కువ వేయలేము. మనం స్టార్టింగ్లో వేసుకుంటే ఏం కాదు, వేస్తుంది. లాస్ట్లో గరం మసాలా వేసి ఒక 10 minutes పాటు సిమ్లో పెట్టాలి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.